ద ఫస్ట్ రైల్వే వర్క్షాప్ వచ్చేసి జమలాపూర్, సో 1862లో ఏర్పాటు చేశారు. తర్వాత ఫస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి బోరీబందర్ ముంబైలో ఏర్పాటు చేశారు. ముంబైలో ఏర్పాటు చేశారు. ఇండియాస్ ఫాస్టెస్ట్ ట్రైన్, సో భారతదేశంలోనే అత్యంత వేగవంతమైనటువంటి ట్రైన్ ఏమో ఝాన్సీ గతిమాన్ ఎక్స్ప్రెస్గా చెప్తారు. దాని యొక్క స్పీడ్ వచ్చేసి 160 km/hతో వెళ్తూ ఉంది. న్యూఢిల్లీ నుంచి ఆగ్రా మధ్య నడుస్తూ ఉంది. తర్వాత ఇండియాస్ ఓల్డెస్ట్ వర్కింగ్ లోకోమోటివ్ ఏమో ఫెయిరీ క్వీన్గా మనం చెప్తూ ఉంటాం. క్లియర్ కదా, ఇదొక అంశం. ఫస్ట్ ట్రైన్ వచ్చేసి ర్యాన్ బిట్వీన్ ముంబై టు థానే. సో భారతదేశంలోనే మొట్టమొదటి రైలు వచ్చేసి ముంబై నుంచి థానే మధ్య నడిచింది. సో 34 km దూరంలో. సో ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడిగారు ఈ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇండియాస్ లాంగెస్ట్ రైల్ టన్నెల్ వచ్చేసి 14,000 meters మేర ఉంది. అది పతల్పాని రైల్ టన్నెల్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇండియాస్ స్లోయెస్ట్ ట్రైన్ ఏమో నీలగిరి ఎక్స్ప్రెస్ 10 km/h అనమాట. సో గంటకి 10 km మాత్రమే ప్రయాణిస్తుంది గదే నీలగిరి ఎక్స్ప్రెస్. కారణం ఏంటి అంటే అది పర్యాటక రంగానికి సంబంధించిన ట్రైన్. ఓకేనా. సో లైక్ తమిళనాడు ప్రాంతం, కేరళ ఎక్కువగా తమిళనాడులో ప్రయాణిస్తూ ఉంటుంది. సో ఆ తమిళనాడులో ఉన్నటువంటి ఆ ఫారెస్ట్ ఏరియా, హిల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ప్రయాణిస్తూ ఉంది. సో అది టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేసే ట్రైన్ కాబట్టి అందుకని అంత స్లోగా పోతూ ఉంది. ఓకే. సో దాని తర్వాత ఇంకా చూస్తే ఇండియాస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ లగ్జరీ ట్రైన్ వచ్చేసి మహారాజా ఎక్స్ప్రెస్ అండి. సో భారతదేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి రైలు ప్రయాణం వచ్చేసి దేంట్లో చేయొచ్చు, మహారాజా ఎక్స్ప్రెస్లో చేయొచ్చు.